మండలంలో రైతులు ధాన్యం అమ్ముకునే సందర్భంగా రైస్ మిల్లర్లు తాలుందని వాపసు పంపుతున్నటువంటి సందర్భంగా చాలా ఆవేదనకు గురై ధాన్యం కాలబెట్టుకున్నటువంటి గ్రామం లోపల వాళ్ళకు భరోసా ఇవ్వడానికి ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన రావడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొంటామన్నారు. మొదటి గింజనే షురువైంది. మొదటి గింజలనే ఇటువంటి విధంగా నిర్లక్ష్యంగా వ్యవహారం జరుగుతూ ఉంది. ప్రభుత్వం బాధ్యతగా రైస్ మిల్లర్లతో మాట్లాడి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ ఎఫ్సిఐ నిబంధనలకు అనుగుణంగా అది మట్టిపెల్ల కావచ్చు, పరిపక్వత లేని గింజ కావచ్చు, లేదా తేమ శాతం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఆ విధంగా ధాన్యం కొనుగోలు చేసే విధంగా చేయమని చెప్పి కోరుతా ఉన్నాం. అసలు వాస్తవంగా మార్కెట్ యార్డుకు ఐకేపీ సెంటర్కు రైతు ధాన్యం తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ జోకర్ అయిపోయిన తర్వాత తూకం అయిపోయిన తర్వాత రైస్ మిల్లర్లు రైతులకు ఎందుకు ఫోన్ చేసి మీ ధాన్యం ఇన్ని క్వింటాలు కట్ చేస్తున్నామని చెప్తా ఉన్నారని అడుగుతా ఉన్నాం. ఇక్కడ ధాన్యం అమ్ముకున్న తర్వాత రైతుకు సంబంధం లేదు. ఐకేపీ సెంటర్ బాధ్యత. ఐకేపీ సెంటర్ వాళ్ళు ఆ రైస్ మిల్లర్ తోటి లేదా ప్రభుత్వంతో వ్యవహారం చేయాల్సి ఉండగా మళ్ళీ నేరుగా రైతులకు చెప్పి రైతులకు మీకు సంబంధించినటువంటి ధాన్యాన్ని కట్ చేస్తున్నామని చెప్పడం వల్ల ఈ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ విధమైనటువంటి పర్యవేక్షణ చేయండి. కరోనా మార్చి 22 తారీఖు నుంచి లాక్డౌన్ వచ్చింది. ఇవాళ మీరే చెప్తున్నారు 1 కోటి మెట్రిక్ టన్నులు కొనాలని, గన్ని సంచులు కొడుతున్నదని మంత్రి ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇవాళ కనీస ఆర్గనైజేషన్ కెపాసిటీస్ లేవా? ఈరోజు ఇదే కొత్తగా ఈ సంవత్సరం కొంటున్నావా? ప్రతి సంవత్సరం పోయినసారి కూడా 46 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడకముందు ఈస్ట్ వెస్ట్ గోదావరి కంటే ఎక్కువ కూడా ధాన్యం కొనుగోలు చేసినటువంటి జిల్లా ఇది. అటువంటి ఏర్పాట్లు చేసినాం. ఇవాళ రైతులు వేధింపులకు గురవుతుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోనట్టుగా ఎంతసేపు పొద్దుగాల చందాలు తీసుకోవడానికి లైన్ క్యూ పట్టి కోట్ల రూపాయల డొనేషన్లు తీసుకోవడానికి ప్రక్రియకు సమయం ఉందో తప్ప ఈరోజు రైతుల ఇబ్బందుల గురించి పట్టించుకోవట్లేరు. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే, ముఖ్యమంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే ముడ్డి నాది కాదు, రోడ్డు నాది కాదు, ఎంతసేపు అయినా దేక్కొని హైదరాబాద్ దాకా నడవమన్నట్టుగా మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కూడా పరిస్థితి లేదు. ఇలా దొంగను దోసుకోమంటే పోలీసులు పట్టుకోమన్నట్టు ఉన్నది ఇక్కడ రైతుల సమస్య. రైస్ మిల్లలో మీ పని మీరు చేసుకోరాబోయి, రైతులు మీరు ఇబ్బందులు మీకు అండగొట్టామని ప్రకటించినట్టుగా. ఇలా ముఖ్యమంత్రి గారికి ఒకటే బేషిజం కొద్దు, రైతుల యొక్క దృష్టిలో పెట్టుకొని రైస్ మిల్లర్లతో మాట్లాడండి. వాళ్ళకి ఏదైనా రాయితీలు ఇప్పించే విషయం కానీ, ఎఫ్సిఐ దగ్గర నిబంధనల సడలింపు కానీ, లేదా ఇతరత్ర లాభకరంగా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామనేటువంటి హామీ ఇవ్వండి. రేపు లెవీకి ఎక్కువ ధాన్యం తెచ్చుకుంటామని. కానీ మిల్లర్లను రైతులను మాత్రం ఇబ్బంది పెట్టకుండా చూసుకునే బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. లేకపోతే తప్పకుండా లక్ష్మీపూర్లో రైతులు రోడ్డు మీదకి వచ్చారు, అరెస్టులు చేశారు. అరెస్టులతో ఆగుతుంది అనుకోకూరి అనవసరంగా రోడ్డు మీదకి రైతులను రానియకమని ముఖ్యమంత్రి గారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.